హెడ్లైన్స్. ఎన్నికల్లో అభయహస్తం, వాస్తవంలో రిక్తహస్తం. చిన్నాచితక స్కీముల అమలుతో సరిపెట్టిన కాంగ్రెస్ సర్కార్. ప్రతి ఏటా తగ్గుతున్న ఆర్టీసీ బస్సుల సంఖ్య. బస్టాండ్లలో విద్యార్థులు, ఉద్యోగుల పడిగాపులు. ఛత్తీస్గఢ్ విద్యుత్తో తెలంగాణకు 6,000 కోట్ల లాభం. ఒప్పందం లేకుంటే 17,000 కోట్ల నష్టం జరిగేదన్న జగదీష్ రెడ్డి. నీట్ అక్రమాలపై విద్యార్థి లోకం కన్నెర్ర. కేంద్రం తీరుకు నిరసనగా రాజ్ భవన్ ముట్టడి. నీట్ నిర్వహణలో తప్పులుంటే ఒప్పుకోండి. కేంద్ర సర్కారు ఎన్టీఏకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. డీటెయిల్స్ చూస్తే రేవంత్ సర్కార్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా పెట్టుకుంది. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు విషయంలోనూ ప్రభుత్వ వర్గాలు అబద్దాలను ప్రచారం చేస్తున్నాయి. నాటి కేసీఆర్ ప్రభుత్వం ఈఆర్సీ అనుమతితోనే కరెంటు కొన్నప్పటికీ ఆమోదం లేదని గుడ్డిగా వాదిస్తున్నారు. 2015లో టీడీపీ నేతగా రేవంత్ రెడ్డి ఈఆర్సీకి లేఖ రాసిన విషయాన్ని మర్చిపోయి వితండవాదం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఛత్తీస్గఢ్ విద్యుత్ ఒప్పందానికి సంబంధించి ఈఆర్సీ ఆమోదం లేదని ప్రభుత్వం సహా మరికొందరు గుడ్డిగా వాదిస్తున్నారు. కానీ ఆ రాష్ట్రంతో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ జరిగిందనడానికి 2 రాష్ట్రాల ఈఆర్సీలు జారీ చేసిన ఉత్తర్వులు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. తెలంగాణను విద్యుత్ కోతల నుంచి బయటపడేసేందుకు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఛత్తీస్గఢ్తో సంప్రదింపులు జరిపారు. విద్యుత్ సరఫరాకు ఆ రాష్ట్రం అంగీకరించడంతో 2014 జూలైలో తొలుత సంప్రదింపులు జరిగాయి. అధికారుల మధ్య చర్చల తర్వాత 2 రాష్ట్రాల విద్యుత్ సంస్థల మధ్య పీపీఏ కుదిరింది. యూనిట్ విద్యుత్ ను ₹3.90 కొనుగోలు చేసేందుకు తెలంగాణ ఈఆర్సీ ఆమోదం తెలిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ తో విద్యుత్ ఒప్పందానికి ఈఆర్సీ ఆమోదం ఉందని చెప్పడానికి ఇంతకు మించి ఉదాహరణ అవసరం లేదు. విద్యుత్ కొనుగోలు ధరను నిర్ణయించే అధికారం ఛత్తీస్గఢ్ కు కట్టబెట్టారంటూ కాంగ్రెస్ నేతలు మరో మెలిక పెడుతున్నారు. విద్యుత్ చట్టం సెక్షన్ 64 ప్రకారం అంతరాష్ట్ర విద్యుత్ ధరను సరఫరా చేస్తామని ముందుకొచ్చిన రాష్ట్ర ఈఆర్సీనే నిర్ణయించాలి. ఇదే ప్రకారం ఛత్తీస్గఢ్ ఈఆర్సీనే విద్యుత్ ధరను ఖరారు చేసింది. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే హోదాలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2015 అక్టోబర్ 16న ఈఆర్సీకి లేఖను రాశారు. అందులో పలు అభ్యంతరాలు లేవనెత్తారు. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు ఆయన సారథ్యంలోని ప్రభుత్వమే పీపీఏకు ఈఆర్సీ అనుమతి లేదని అసత్య ప్రచారం చేస్తుంది. విద్యుత్ కొనుగోలు కోసం ఆ శాఖ అధికారులు 2014 జూలైలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంతో సంప్రదింపులు జరిపారు. జూలై 31, 2014లో అప్పటి సీఎం రమణ్ సింగ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల ఖరారుకు నాటి సీఎం కేసీఆర్ తో సమావేశమయ్యారు. నవంబర్ 3, 2014న ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో రాయ్పూర్లో విద్యుత్ అధికారుల మధ్య ఒప్పందం జరిగింది. ఛత్తీస్గఢ్ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ తో దక్షిణ, ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సెప్టెంబర్ 22, 2015న పీపీఏ కుదుర్చుకుంది. దీనిపై తెలంగాణ ఈఆర్సీ ఫిబ్రవరి 12, 2016న బహిరంగ విచారణ జరిపింది. తెలంగాణ డిస్కంలతో చేసుకున్న పీపీఏకి ఛత్తీస్గఢ్ ఈఆర్సీ ఏప్రిల్ 30, 2016లో ఆమోదం తెలిపింది. యూనిట్ కు 3.90 ప్రొవిజనల్ టారిఫ్ కు అనుమతినిచ్చింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు విద్యుత్ సరఫరాకు డెడికేటెడ్ కారిడార్ ను కేటాయిస్తామంటూ జూన్ 8, 2016లోనే పీజీసీఎస్ఐ లాంగ్ టర్మ్ యాక్సెస్ కు లేఖను రాసింది. ఛత్తీస్గఢ్ పీపీఏకు తెలంగాణ ఈఆర్సీ మార్చి 31, 2017న ఆమోదం తెలిపింది. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు వార్దా డిచ్పల్లి కారిడార్ ద్వారా మే 5, 2017న విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. 2022 వరకు ప్రస్తుత ప్రభుత్వం వెల్లడించిన గణాంకాల ప్రకారం ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు 17,000 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటినా పరిపాలనపై దృష్టి పెట్టకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై పదే బురద చల్లడాన్ని ప్రజలు చీత్కరిస్తున్నారు.
నీటిని రద్దు చేయాలని విద్యార్థులు కదం తొక్కారు. నీటి అక్రమాలకు వ్యతిరేకంగా విద్యార్థి లోకం గొంతెత్తింది. వేలాది మంది విద్యార్థులు నీటి రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్ భవన్ ముట్టడించారు. స్వార్థం కోసం 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకున్న ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, బహిరంగ క్షమాపణ చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అక్రమాలు జరిగిన నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని విద్యార్థి నేతలు ధ్వజమెత్తారు. నీట్ అవకతవకలపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హైదరాబాద్ నగరంలో విద్యార్థి లోకం కదం తొక్కింది. ప్రధాని మోదీ పదవి నుంచి దిగిపోవాలని, తప్పు ఒప్పుకొని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 24 లక్షల మంది విద్యార్థుల అవకాశాలను అమ్ముకునే హక్కు మీకెవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పెద్ద ఎత్తున నిరసన జరుగుతుంటే సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం సిగ్గుచేటని అన్నారు. ప్రతి విద్యార్థి కన్నీటి చుక్కకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని నినదించారు. రాజ్భవన్ ముట్టడి, స్టూడెంట్ మార్చ్తో నగరం అట్టొడికింది. బీఆర్ఎస్వి, ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఏ, పీడీఏసీయు, విద్యార్థి జనసమితి, డివైఎఫ్ఏ, పీవైఎల్, ఆమ్ ఆద్మీ తదితర 12 విద్యార్థి యువజన విభాగాలు నిరసన తెలిపాయి. కేంద్రం తీరుపై బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఇతర నేతలు ఫైర్ అయ్యారు. నీట్ అవకతవకలపై విరుచుకుపడ్డారు. నీట్ ర్యాంకులను బట్టి ఎక్కువ సీట్లు ఉత్తర భారతదేశానికే పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎడ్యుకేషన్ హబ్ గా ఉన్న హైదరాబాద్ కు ఒక్క ర్యాంకు కూడా రాకపోవటం విచారకరమని పేర్కొన్నారు. నీట్ నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ నీట్ ఎగ్జామ్ వల్ల బీహార్ లో, గుజరాత్ లో చాలా మంది నీట్ పేపర్ అమ్ముకోవడం జరిగింది. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 30 లక్షల నుంచి మొదలుకుంటే దాదాపు 40 లక్షల వరకు పేపర్ అమ్ముకునే చరిత్ర ఇవాళ అక్కడ జరిగింది. కాబట్టి ఇవాళ నీట్ రద్దు అని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణలో ఇవాళ అత్యధికంగా 8,500 పైచీలకి ఇవాళ సీట్లు ఉన్నాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇక్కడ తెలంగాణలో చాలా ఎక్కువ సీట్లు పెరగడం వల్ల ఇవాళ నీట్ లో దాదాపు 1250 సీట్లు ఇవాళ తెలంగాణ విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని నీటిని రద్దు చేయాలని చెప్పి ఇవాళ మేము కోరుతున్నాం. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత తతంగం జరిగినా, నీట్ ఎగ్జామ్ లో చాలా అవకతవకలు జరిగిందని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఒక్క మాట మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. ఈ రాష్ట్రంలో దాదాపు 75,000 మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ రాశారు. చాలా మంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు రాశారు. నీటి వల్ల తెలుగు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుంది. తెలుగులో ఒక 1500 మంది మాత్రం అప్లై చేసుకున్నారు. దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదు. కాబట్టి నీటి రద్దు కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కేబినెట్ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. రాష్ట్ర పరిధిలోనే ఎంసెట్తోనే ఎంబీబీఎస్ సీట్లు భర్తీ చేయాలి తప్ప ఈ రకంగా నీటిలో భర్తీ చేస్తే మేము ఒప్పుకునే ప్రశ్న లేదు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఈ సీట్ల రద్దు కోసం, నీటి కోసం రద్దు కోసం బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది. బీఆర్ఎస్ స్టూడెంట్ విభాగం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నీట్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు, ర్యాలీలతో హైదరాబాద్ అట్టుడికింది. బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జరిగిన రాజ్భవన్ ముట్టడి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో విద్యార్థులు రాజ్భవన్ గేట్లు ఎక్కేందుకు యత్నించారు. పెద్ద సంఖ్యలో రోడ్డుపై బైఠాయించి కేంద్రం వైఖరిని, రాష్ట్ర ప్రభుత్వ అలసత్వాన్ని ఎండగట్టారు. పోస్టర్లు, బ్యానర్లు ప్రదర్శిస్తూ నినాదాలతో హోరెత్తించారు. నారాయణగూడ నుంచి లిబర్టీ వరకు ర్యాలీ తీశారు. పీఎం డౌన్ డౌన్, సీఎం డౌన్ డౌన్ నినాదాలు మిన్నంటాయి. నీట్ ను ఇప్పటికే తమిళనాడు వ్యతిరేకించిందని, సీఎం రేవంత్ పట్టించుకోవడం లేదని వెంటనే కేబినెట్ తీర్మానం చేసి నీట్ నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నీట్ వివాదంపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటంపై విపక్ష నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. బీహార్, గుజరాత్, హర్యానాలో జరిగిన అరెస్టులు నీట్ పరీక్షలో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవస్థీకృతం నేరం జరిగిందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేంద్రంగా మారాయని ఆరోపించారు. 24 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన పరీక్షలో జరిగిన అక్రమాలపై ప్రధాని మోదీ తనదైన శైలిలో మౌనం పాటిస్తున్నారని విమర్శించారు. దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష పైన
ఒక చర్చ జరుగుతుంది. బీహార్లో అదేవిధంగా గుజరాత్ రాష్ట్రంలో ఈ రెండు కూడా ఎన్డీఏ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాలు. ఈ రాష్ట్రాల లోపట నీట్ ప్రశ్నపత్రము 30 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనేది ఈరోజు ప్రభుత్వమే చెప్తుంది, కేంద్ర ప్రభుత్వం. చాలా రాష్ట్రాల లోపట ఈ పేపరు లీక్ అయి కోట్లాది రూపాయల చేతులు మారినట్టు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన ఈడీ ఎందుకు స్పందిస్తున్నదో అర్థం కావడం లేదు. ఈ అవినీతి జరిగినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. మోడీ గారి ప్రభుత్వము స్పందించలేదు ఇప్పటివరకు కూడా. చిన్నారులు 12వ తరగతి పాస్ అయి పరీక్ష రాసినటువంటి లక్షలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు బాధపడుతున్నారు. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ పరీక్ష వివాదంపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు మంగళవారం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ యూజీ 2024 పరీక్ష నిర్వహించే క్రమంలో ఎవరి వైపు నుంచైనా 0.001% నిర్లక్ష్యం ఉన్నా ఉపేక్షించకూడదని, దాన్ని సంపూర్ణంగా సకాలంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేసింది. నీట్ వంటి ప్రవేశ పరీక్షలకు అభ్యర్థులు ఎంతో కష్టపడి చదువుతారని, ఆ శ్రమను మర్చిపోకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఒక వ్యవస్థను మోసం చేసిన వ్యక్తి డాక్టర్ అయితే సమాజానికి ఎంత హానికరమో ఊహించుకోవాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ ఎస్పీఎన్ బట్టీలతో కూడిన వెకేషన్ బెంచ్ వ్యాఖ్యానించింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో పలువురు విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇవ్వటం సహా పలు అంశాలపై దాఖలైన 2 వేర్వేరు పిటిషన్లను ధర్మాసనం విచారించింది. రాష్ట్రంలో టీచర్ల ప్రమోషన్లు నిలిచిపోయాయి. కోర్టు ఆదేశాలు పట్టించుకోకుండా ప్రమోషన్లు ప్రక్రియ మొదలు పెట్టడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. టెట్ నాన్ టెట్ ఉపాధ్యాయుల మధ్య వివాదం కారణంగా సమస్య తలెత్తింది. 2010కు ముందు నియామకమైన ఉపాధ్యాయులకు టెట్తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. సింగిల్ బెంచ్ ఆదేశాలను టెట్ ఉపాధ్యాయులు సవాలు చేయడంతో డివిజన్ బెంచ్ ఉత్తర్వులను కొట్టేసింది. అయితే డివిజన్ బెంచ్ ఉత్తర్వులు పట్టించుకోకుండా ప్రభుత్వం ప్రమోషన్ల ప్రక్రియ మొదలుపెట్టింది. దీంతో అన్ని పిటిషన్లను సింగిల్ బెంచ్కు బదిలీ చేస్తూ డివిజన్ బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ బెంచ్ వద్ద వివాదం తేలే వరకు టీచర్లు ప్రమోషన్లు నిలిచిపోనున్నాయి. ఈ నెల 20న పిటిషన్లను సింగిల్ బెంచ్ విచారించనుంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పదవులు వస్తాయని కష్టపడ్డ నేతలకు నిరీక్షణ తప్పడం లేదా? చైర్మన్లుగా ఎంపికైన పదవీ బాధ్యతలు తీసుకునే భాగ్యం దక్కట్లేదా? జీవోలు రాకపోవడంతో తమ పేరు పక్కన పెడతారని హస్తం నేతలు ఆందోళన చెందుతున్నారా? నామినేటెడ్ పదవులపై పలువురు మంత్రుల అభ్యంతరాలతో నేతలు మరింత టెన్షన్ పడుతున్నారా? ఎన్నికల కోడ్ ముగిసి 15 రోజులు గడుస్తున్నా జీవోలు ఎందుకు రావడం లేదు? వాచ్ ది స్టోరీ. పదేళ్ల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో చాలా మంది నేతలు పదవుల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్కు 2 రోజుల ముందు 37 మంది పార్టీ నేతలను కార్పొరేషన్ చైర్మన్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. దీంతో ప్రభుత్వం ప్రకటించిన లిస్టులో పేర్లు ఉన్న నేతలంతా ఇంకెప్పుడు జీవోలు ఇస్తారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఉందని, కోడ్ ముగియగానే జీవోలు వస్తాయని ఎదురు చూసిన నేతలకు నిరాశ తప్పడం లేదు. ఇన్ని రోజులు ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ఈ అంశంపై పెద్దగా చర్చ జరగకపోయినా కోడ్ ముగిసి 15 రోజులు గడుస్తున్నా జీవోలు రాకపోవడంతో ఎందుకు ఆలస్యమవుతుందనే ఆందోళన పార్టీ నేతల్లో మొదలైనట్లు సమాచారం. ఆలస్యమైతే ఎక్కడ తమ పేరును లిస్టు నుండి తొలగిస్తారో అని కొత్త చైర్మన్లలో భయం కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి పార్లమెంట్ ఎన్నికల కోడ్ ముగిసిన మరుసటి రోజే జీవోలు వస్తాయని ప్రభుత్వ పెద్దలు చెప్పారట. కానీ కోడ్ ముగిసిన 15 రోజులు అవుతున్నా జీవోలకు మోక్షం లభించడం లేదని, దీంతో చాలా మంది నేతలు టెన్షన్ పడుతున్నట్లు సమాచారం.
జీవోల ఆలస్యానికి కొన్ని మార్పులు చేర్పులే కారణమని ప్రచారం జరుగుతుండటంతో తమ పేరును లిస్టు నుంచి ఎక్కడ తొలగిస్తారనే ఆందోళన చైర్మన్లుగా ప్రకటించిన 37 మందిలో కనిపిస్తోంది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో చిన్న మార్పులు చేర్పులు చేస్తున్నామని, అందుకే జీవోలు ఆలస్యం అవుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు సమాచారం. మరికొన్ని కార్పొరేషన్లు కూడా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోందని, అందుకే ఆలస్యం అవుతుందని మరికొంతమంది ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. అయితే పలువురు మంత్రులు నామినేటెడ్ పోస్టులపై అభ్యంతరాలతో మార్పు చేర్పులు జరుగుతున్నాయన్న చర్చ పార్టీలో నడుస్తుంది. చైర్మన్ గిరి చేజారకుండా నేతలు ప్రయత్నాలు చేస్తుండగా ఆశావాహులు అటు ప్రభుత్వ పెద్దలతో పాటు ఇటు సీఎం దగ్గర ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో చైర్మన్లుగా పేర్లు ఉన్న వాళ్ళు మరింత టెన్షన్ పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల జీవోలు ఆలస్యమవుతున్నాయని, వీలైనంత త్వరగా అందరికీ జీవోలు వస్తాయని పార్టీ నేతలు భరోసా ఇస్తున్నారట. ఈ ఎదురుచూపులకు ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో, చైర్మన్ పోస్టు దక్కించుకున్న నేతలు కుర్చీ ఎక్కుతారో లేదో చూడాలి. తెలంగాణలో ప్రగతి రథచక్రాలు సరిగ్గా తిరగడం లేదు. ఆర్టీసీ బస్సుల కొరత కొట్టొచ్చినట్టు కనబడుతోంది. మహాలక్ష్మి పథకానికి తోడు విద్యాసంస్థలు ప్రారంభం కావడంతో రద్దీ విపరీతంగా పెరుగుతోంది. కానీ ఏటా ఆర్టీసీ బస్సుల సంఖ్య తగ్గుతోంది. సమయానికి బస్సులు రాక ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రగతి రథచక్రంగా మన్ననలు అందుకుంటున్న టీజీఆర్టీసీని బస్సుల కొరత పట్టి పీడిస్తుంది. రాష్ట్రంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఈ సంస్థ బస్సులను నడపలేకపోతుంది. మహాలక్ష్మి పథకం పుణ్యమాని రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. మరోవైపు ప్రజలకు సేవలు అందించాల్సిన ఆర్టీసీ బస్సుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తుంది. అటు ఇది జూన్ నెల కావడంతో రాష్ట్రంలో విద్యా సంస్థలన్నీ మొదలయ్యాయి. సమయానికి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రెండు 2014-15 నాటికి ఆర్టీసీలో 10,479 బస్సులుండగా 2024 నాటికి ఆ సంఖ్య 8,574కు చేరుకుంది. దీంతో ప్రజలకు అవస్థలు తప్పడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో బస్సులు తిరగని గ్రామాలు ఏకంగా 1,497 వరకు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. మరికొన్ని గ్రామాలకు ఏళ్లుగా నడుస్తున్న బస్సులను ఆదాయం లేదన్న కారణంతో డిపో మేనేజర్లే రద్దు చేస్తున్నారు. వచ్చే బస్సులను నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్సు సేవల్ని అందించాలని ఎమ్మెల్యేలపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో తమ నియోజకవర్గాల్లో రద్దు చేసిన బస్సుల్ని పునరుద్ధరించాలని శాసనసభ్యులు కోరుతున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల నుంచి ఈ తరహా డిమాండ్లు వచ్చాయి. తమ ప్రాంతాలకు బస్సుల్ని నడపాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసి రూట్ల వారీగా వివరాలిస్తూ వినతి పత్రాలు అందజేస్తున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీ బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే బస్సులు తొలి 2-3 గ్రామాల్లోనే నిండుతున్నాయి. దీంతో తర్వాత గ్రామాల వారు బస్సు ఎక్కలేని పరిస్థితి నెలకొంటోంది. గత ఏడాది డిసెంబర్ వరకు ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సగటున 45 లక్షల మంది ప్రయాణించేవారు. ఇప్పుడు ఆ సంఖ్య 55 లక్షలకు దాటుతోంది. తదనుగుణంగా బస్సులు మాత్రం లేవు. కొత్త బస్సులు దశల వారీగా వస్తాయని యాజమాన్యం చెబుతోంది. అయితే సంస్థలో ఇప్పుడున్న బస్సుల్లో చాలా వరకు కాలం చెల్లినవే. వచ్చే కొత్త బస్సులను పాతవాటి స్థానంలో సర్దుబాటు చేస్తూ ఉండటంతో అదనంగా కొత్త వాటి సంఖ్య పెరగటం లేదని ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్ రెడ్డి చెబుతున్నారు. ప్రయాణికులంతా కూడా టోటల్గా బస్సులో ఎక్కే ప్రయత్నం
అట్లాగే ఇబ్బందులు, కొట్లాటలు, కండక్టర్లు డ్రైవర్ల మీద దాడులు, పోలీస్ కేసులు ఇవన్నీ కూడా ఫేస్ చేసుకుంటూ కూడా ప్రభుత్వానికి అండగా నిలబడి దీన్ని సక్సెస్ చేసినాం. ఇప్పటికి కూడా ఏంటంటే బస్సులు చాలా కొద్దిగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పథకం కంటిన్యూ కావాలి, ప్రభుత్వానికి పేరు రావాలనుకున్నప్పుడు తప్పకుండా బస్సులు రావాల్సిన అవసరం ఉంది. ఇలా తెలంగాణ మొత్తంలో కూడా దాదాపు 2000 గ్రామాలకు బస్సులు లేవు అని చెప్పి నివేదికలు చెప్తా ఉన్నాయి. మరి కింది స్థాయిలో పనిచేసే డ్రైవర్ కండక్టర్లకి ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. చాలా పోలీస్ స్టేషన్లో కేసులు, కొట్లాటలు, కొట్టుకోవడం, కండక్టర్ డ్రైవర్లని చాలామంది కొట్టిన కేసులు కూడా ఉన్నాయి. ఎండీ గారు ఎన్నిసార్లు వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పి అన్నప్పటికీ ఎవరు ఆగట్లేదు. ఈవెందో లేడీస్ కూడా ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్లని నిజంగా చాలా హింసకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వానికి నేను తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధినేతగా, ఒక జనరల్ సెక్రటరీగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, బస్సులు లేకపోవడమే దీని అంతటికి కారణం. కాబట్టి ఇవాళ పల్లె వెలుగు బస్సులు దాదాపు 2000 గ్రామాలకి తక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ పంతాలో హైదరాబాద్ సిటీలో కూడా గణనీయంగా బస్సులను పెంచి ఇవాళ ఈ పథకాన్ని ఇంకా కంటిన్యూ చేయండి. డెఫినెట్గా ఈ పథకాన్ని మా శాయశక్తుల దీన్ని ముందుకు తీసుకుపోయే ప్రయత్నం ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్గా, ఆర్టీసీ ఉద్యోగులుగా తీసుకుపోయి అండగా ఉంటామని చెప్పి మేము మాట ఇస్తున్నాం. రాష్ట్రంలోని అనేక గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, కూలీలు, ఉద్యోగులు అనేక అవసరాల రీత్యా ప్రయాణాలు చేసే గ్రామీణ ప్రజలకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. వారంతా ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. మారుమూల ప్రాంతాలకు చెందిన వారు కిలోమీటర్ల మేర నడక సాగించాల్సి వస్తుంది. పట్టణ ప్రాంతాల ప్రయాణికులకు బస్టాండ్లలో గంటల తరబడి పడిగాపులు తప్పడం లేదు. ఇక స్కూల్స్, కాలేజీలు ప్రారంభం కావటం, బస్సుల్లో రద్దీ దృష్ట్యా విద్యార్థులు టైంకి రీచ్ కావటం లేదని వెంటనే ప్రభుత్వం బస్సుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చి ఆ ఓట్లను దండుకోవడం కోసం ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఒక పథకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం మేము ఇచ్చామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దానివల్ల సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఈ ప్రభుత్వానికి అర్థం కావడం లేదు. ఈరోజు ఉచిత బస్సు ప్రయాణం చేయడం వల్ల ఎంతోమంది మహిళలు బస్సులలో కొట్టుకోవడం జరుగుతుంది. అనేక సంఘటనలు కూడా మనము సోషల్ మీడియాలో చూడడం జరుగుతుంది. ఈ ఉచిత బస్సు ప్రయాణము మంచిదే అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటుంది. కానీ దానివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయి, ఎన్నో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ పారదోలాలి అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి కావచ్చు, అధికంగా బస్సులు ప్రవేశపెట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా రవాణాపై దృష్టి పెట్టాలని, రాష్ట్రంలో పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.